దేవుని ప్రజలైనటువంటి వారు ఎప్పుడు కూడా దేవునికి సమీపంగా ఉండునట్లుగా ఆసక్తిని కనపరచాలి. ఆ ఆసక్తి ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళని దేవుడు ఆకర్షించి వారితో ఆయన ఉద్దేశాలన్నీ చెప్తాడు, ఆయన ఆలోచనలన్నీ చెప్తాడు. మోషే దేవుని గురించినటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. దేవుని గురించినటువంటి ఆలోచనలు కలిగి ఆయన చిత్తమును నెరవేర్దామని ఎంత తప్పించాడో, కానీ ఆయన అనుకున్నప్పుడు దేవుడు ఆయనను వాడుకోలేదు. కానీ ఆ తలంపులతో, ఆ ఆలోచనలతో, ఆ ఉద్దేశాలతో పోరాటంలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించాడు. ఎక్కడ అనంటే మండుచున్నటువంటి పొదలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మండుచున్నటువంటి పొద మోషేని ఆకర్షించి మోషేతో దేవుడు చెప్పాడు ఏమి చెయ్యాలో. బైబిల్ గ్రంథంలో మోషే ఏమి చెయ్యాలో, ఎవరెవరితో మాట్లాడాలో అన్నీ కూడా దేవుడే మోషేకి తెలియపరిచాడు. మందిరము యొక్క విధానము, మందిరమును ఏ విధంగా నిర్మించాలి, ఏ విధంగా కొలతలు ఏర్పాటు చేయాలి, ఎక్కడ ఏ వస్తువు ఉండాలి, ఇవన్నీ మోషేకి ఎవరు చెప్పారండి? ఏమో మాకేం తెలుసు అంటారా? దేవుడు అని చెప్పండి, ఆ మాట అన్న చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడే కదా, లేకపోతే నువ్వు నేనేమని చెప్పామా? దేవుడే. దేవుడు చెప్పడానికి మోషే ఎక్కడికి వెళ్ళాడు? కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళాడు కాబట్టే అక్కడ తన ఉద్దేశాలన్నీ కూడా దేవుడు మోషేకి చెప్పాడు. అదే వెళ్ళకపోతే, నువ్వు ఇక్కడికి రాకపోతే, ఆయనతో కూర్చోపోతే వింటాడా? చెప్తాడా? ఏమి చెప్పడు. కాబట్టి మనందరము కూడా దేవుని సంకల్పాన్ని తెలుసుకోవాలి, దానిని నెరవేర్చే దిశల వైపు అడుగులు వేయాలి. అది మనకు క్షేమం.